జీహెచ్ఎంసీ మొత్తం 3 కార్పొరేషన్లుగా విభజితమైన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ కార్పొరేషన్లకు కమిషనర్లను కూడా నియమించింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కరుణన్ కొనసాగుతారు. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీజన, అలాగే మల్కాజ్గిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి వ్యవహరిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో మొత్తం ఖైరతాబాద్, చార్మినార్ జోన్లతో పాటు సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్లలోని కొన్ని ఏరియాలు, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్, జల్పల్లి, బడంగ్పేట్, తుక్కుగూడ, ఆదిభట్ల, తుర్కయాంజల్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్ అన్నీ కూడా ఒక కార్పొరేషన్లో ఉంటాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లతో మొత్తం జీహెచ్ఎంసీ మనకు కనిపిస్తుంది. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి కూకట్పల్లి, షేర్లింగంపల్లి జోన్స్తో పాటుగా నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం, నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ ఇందులో కనిపిస్తాయి. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్స్ని కలిపి ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి ఏర్పాటైంది. ఆ తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి ఎల్బీ నగర్, సికింద్రాబాద్లో కొన్ని జోన్లతో పాటుగా బోడుప్పల్, పీర్జాదీగూడ, పోచారం, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, జవహర్ నగర్, తూముకుంటతో మరొక కార్పొరేషన్ ఏర్పాటైంది. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లుగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసిని విభజించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. సో వాసు, మొత్తానికి కమిషనరేట్ల ఏర్పాటు అలాగే కమిషనర్ల నియామకం అన్నీ కూడా పూర్తయిపోయింది. ఎక్కడెక్కడ ఈ కమిషనర్ల కార్యాలయాలు కనిపిస్తాయి, అలాగే ఎప్పటి నుంచి బాధ్యతల స్వీకరణ జరుగుతుంది? చకచక అడుగులు పడుతున్నాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు. అలా ఆర్డర్ వచ్చిందో లేదో ఇలా కమిషనర్లు అందరూ కూడా బాధ్యతలు స్వీకరించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. దానికి సంబంధించిన జీవో 55ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంచుతూనే దాంతోపాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దాంతోపాటుగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ మూడింటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. కొద్దిసేపటి క్రితమే ఆ కార్యాలయాల్లో మున్సిపల్ కమిషనర్లు బాధ్యతలు స్వీకరించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆర్వి కన్ననే ఇటు జిహెచ్ఎంసీ హైదరాబాద్కి సంబంధించి కొనసాగుతున్నారు. దాంతోపాటుగా మల్కాజ్గిరికి సంబంధించి వినయ్ కృష్ణారెడ్డి ఆయన బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి శ్రీజన కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని ముందుగానే భావించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో ఇటు ఏదైతే ఓఆర్ఆర్ దగ్గర ఉన్న 7 కార్పొరేషన్లను 20 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసింది. అతిపెద్ద మెగా మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది. దాన్ని మళ్ళీ తిరిగి 3 మున్సిపల్ కార్పొరేషన్గా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే విభజిస్తున్నట్టు జీవో ద్వారా తెలిపింది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఒక్కో కార్పొరేషన్కి సంబంధించి ఇటు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి దాదాపు 6 జోన్లు ఏర్పాటు చేశారు. ఇటు మల్కాజ్గిరికి సంబంధించి 3 జోన్లు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ 3 జోన్లు ఏర్పాటు చేశారు. సో మొత్తానికి సంబంధించి ఈ 3 జోన్లకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే నియమించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ 3 కార్పొరేషన్కి సంబంధించి పురపాలక శాఖ ప్రత్యేక అధికారిగా ఉన్న జయేష్ రంజన్ కూడా అధికారిగా ఉంటారు. సో ఆయన ఈ 3 కార్పొరేషన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆయనకు కూడా ప్రభుత్వం స్పెషల్ జీవోని ఇచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక ఈ 3 కమిషనర్లు సో ఈ నేపథ్యంలోనే తమ పరిపాలన కొనసాగించున్నారు. ఎందుకంటే నిన్నటితోటి జిహెచ్ఎంసీకి సంబంధించిన పాలక మండలి గడువు ముగిసిపోయింది. సో ఈ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుంది. థ్యాంక్ యూ వాసు.